కార్పొరేషన్ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ 6 నెలల్లో దాదాపు ఒక 30 కోట్లతోటి సీసీ రోడ్స్ కానీ, ఒక 20 CR తోటి డ్రైనేజ్ కానీ, ఒక యూపీహెచ్సి సెంటర్, అలానే ఏబీసీ సెంటర్, ఒక సెటిల్మెంట్ సెంటర్లు, ఇవన్నీ ఈ 6 నెలల్లో మేము చేయడం జరిగింది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయని పనులు ఈ 6 నెలలు మేము చేసి చూపించడం జరిగింది. దాదాపు 80 నుంచి 90 కోట్ల నిధులతోటి బోడుపల్లి అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే గతంలో 2018 నుంచి కొటేషన్ ఫీజు కానీ, స్టాంప్ డ్యూటీ కానీ మాకు డబ్బులు ఏదైతే మా కార్పొరేషన్ రావాల్సి ఉన్నాయో రాలేదు. మొన్న సీఎం గారు ప్రత్యేకంగా మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు తోడ్పడంతో ఈ 45 కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ అకౌంట్లో పడడం జరిగింది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లులు కానీ, అలానే రేషన్ కార్డు కానీ నిజమైన పబ్లిక్ అయితే వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ వార్డు సభలు గతంలో ఎప్పుడు ఇట్లాంటి వార్డు సభలు పెట్టలేదు. ఇప్పుడు అలానే గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. కానీ ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అలానే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.